బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబుపై టీడీపీ నేతల అభిమానం పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. తాజాగా చంద్రబాబుకు వీరాభిమాని అయిన బుద్ధ వెంకన్న అభిమానం వివాదానికి దారితీసింది. అభిమానం పేరిట అరాచకాన్ని చాటినట్లు తెలుస్తుంది. చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్ధ వెంకన్న అభిషేకం చేయడం స్థానికంగా కలకలం రేపుతుంది. రక్తంతో గోడపై సిపిఎం జిందాబాద్, నా ప్రాణం మీరంటూ బ్లడ్ రాజకీయాలకు తెరలేపాడు బుద్ధ వెంకన్న. చంద్రబాబు కుటుంబం తప్ప వేరెవరూ తనకు నాయకులు కాదని, రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నట్లు జోస్యం చెప్పారు. బ్లడ్ పాలిటిక్స్ కేవలం అనకాపల్లి ఎంపీ టికెట్ కోసమే అని సొంత పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే పైకి మాత్రం సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా అడుగులు మాత్రం చంద్రబాబు వెంటేనంటూ చెప్తున్నారు బుద్ధ వెంకన్న. ఇది అభిమానమే కానీ బ్లడ్ మైనింగ్ కాదని బుద్ధ వెంకన్న భావోద్వేగానికి మాట్లాడారు. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చంద్రబాబుపై టీడీపీ నేతల అభిమానం పిచ్చి పరాకాష్ఠకు చేరుతుంది. తాజాగా చంద్రబాబుకు వీరాభిమానైన బుద్ధ వెంకన్న అభిమాన వివాదానికి దారితీసింది. అభిమాన పేరిట అరాచకాన్ని చాటినట్లు తెలుస్తుంది. చంద్రబాబు ఫ్లెక్సీకి తన రక్తంతో బుద్ధ వెంకన్న అభిషేకం చేయడం స్థానికంగా కలకలం రేపుతుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఆ రక్తంతో జై సిబిఎన్, జిందాబాద్ సిబిఎన్ అని రాయటం అంటే ఏ విధంగా దారితీస్తుంది? దీన్ని ఏ విధంగా చూడవచ్చు? రైట్ వరుణ్, ఏదైతే టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఈరోజు ఏదైతే తన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంబంధించి తన రక్తంతో అభిషేకం చేయడం కావచ్చు, జై చంద్రబాబు సిబిఎన్ రాయడం కావచ్చు, ఇలాంటి ఈ ఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి కాస్త రాజకీయంలో కొంత పరాకాష్ఠకైనా చెప్పాలని అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ నేతగా పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఈ తరహా కార్యక్రమాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఖచ్చితంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఇది ఒక బ్లాక్ మెయిల్ రాజకీయంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలే భావిస్తున్నారు. ఎందుకంటే టికెట్ తనకి ఈ ప్రాంతం నుంచి, విజయవాడ ఈస్ట్ నుంచి టికెట్ కావాలా, లేకపోతే మరో పార్లమెంట్ స్థానం నుంచి తనకు టికెట్ ఇస్తే పోటీ చేస్తా అనే వ్యాఖ్యలు, దానికి అనుగుణంగా తను చేసిన ఏవైతే ఈ రక్తం తర్పణ కావచ్చు, రక్తాభిషేకం కావచ్చు, లేకుంటే రక్తంతో రాయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కనుక ఒక బ్లాక్ మెయిల్ రాజకీయంగా పార్టీ నేతలు కావచ్చు, మరి ఇతర పార్టీ నేతలు కూడా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే తన అధినేత మీద అభిమానం ఉండొచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించి తను ఏదైనా కావాలంటే అధినేత వద్ద అడుకోవచ్చు, కానీ ఇలాంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు కరెక్ట్ కాదనేది చాలా మంది అంటున్న వాదన. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించి గత కొంతకాలంగా అనేక పార్టీలోనే ఇంటర్నల్ గా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేశినేని నానికి సంబంధించి ఆయన పార్టీ నుంచి ఏదైతే బయటికి వెళ్ళిపోవడము, ఆ బయటికి వెళ్ళక ముందు పార్టీలో జరిగిన పరిణామాలు, ఇవన్నీ కూడా చూస్తుంటే కనుక తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా అయితే ఒక తరహా ఆత్మ దాంట్లో పడ్డారని చెప్పేసి కూడా కొంతమంది నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఎన్నికల సీజన్ కావడం, ఎన్నికల సీజన్ లో టికెట్ల మీద ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్తుంది, అదేవిధంగా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకోవాలని ఒక ఆలోచన కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎంతమందికి టికెట్లు వస్తాయి, ఎంతమందికి రావు, అదేవిధంగా ఏ స్థానాల్లో టికెట్లు వస్తాయి రావు అన్నదాని మీద పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బుద్ధ వెంకన్న ఏదైతే తనకు విజయవాడ ఈస్ట్ కానీ, లేకపోతే అనకాపల్లి పార్లమెంటు స్థానం కావాలని చెప్పేసి ఏదైతే చెబుతూనే ఇది బ్లాక్ మెయిల్ కాదు అంటూనే రక్తంతో అభిషేకం చేయడం, రాయడం అనేది ఇది కరెక్ట్ కాదనేది పార్టీలో చాలా మంది నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఏదన్నా తనకు కావాల్సి వస్తే కనుక నేరుగా అడగవచ్చు. ఒకవేళ అధినేత ఆ స్థానంలో ఖాళీ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు అలాగని చెప్పేసి ఇలా బ్లాక్ మెయిల్ చేయడం వల్ల నెక్స్ట్ ఇదే దారిలో మరికొందరు వెళ్లే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా తెలుస్తుంది. అంటే ఒక పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నేతగా, విజయవాడకు సంబంధించి ఒక ముఖ్య నేతగా ఉన్నప్పుడు ఆయన పలువురు కార్యకర్తలకు ఆయన ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఇలా కార్యకర్తలను కూడా ఈ తరహా ఆలోచనలు క్రియేట్ చేసేదిగా ఉండడం కరెక్ట్ కాదనేది చాలా మంది భావిస్తున్నారు. బహుశా దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.